హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ఏలూరుకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలేగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడైతే ప్రతి సంవత్సరం కూడా తిరునాళ్ళు జరుగుతాయి. ఫిబ్రవరి రథసప్తమి రోజు స్టార్ట్ అవుతాయి. 9 రోజులు చేస్తారు ఈ తిరునాళ్ళు. అంగరంగ వైభవంగా చేస్తారు తిరునాళ్ళు. వచ్చి లైటింగ్ కానీ మొత్తం సినీ సెలబ్రిటీస్ కూడా వస్తారు. మ్యూజికల్ నైట్స్ అని, నెక్స్ట్ అలాగే జబర్దస్త్ ప్రోగ్రాలు అని, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ పెడతా ఉంటారు. ఈ 9 రోజులు కూడా అత్యద్భుతంగా ఇక్కడ మొత్తం అంతా మెయింటెనెన్స్ చేస్తారు. అలాగే లాస్ట్ 9వ రోజున నుప్పులగుండం ఉంటుంది. నుప్పులగుండం అయిన తర్వాత మరుసటి రోజు మహా అన్నదానం కూడా పెడతారు. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే సత్యమైన అమ్మవారు. ఈ అమ్మవారి చరిత్ర చూసుకుంటే మనం పూర్వకాలం ఏలూరుని పరిపాలించే రాజుగారు గాలేగూడెం వైపు వెళ్తూ అన్ని ఊర్ల నుంచి సమస్యలు వస్తున్నాయి, ఈ ఊరి నుంచి అయితే ఏ సమస్య రావట్లేదు, ఎవరు కూడా ప్రజల్ని కనుక్కోవడానికి ఊర్లోకి వెళ్తారు. ఊర్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా ఇక్కడ అచ్చమ్మ గారు అనే ఒక ఆయన భర్త గారు మొత్తం పెద్ద మనిషిగా ఉంటూ ఈ ఊర్లో అంతా మంచి చెడు చూస్తూ అందరికీ మేలు చేస్తూ ఉన్నారు. అందుకే ఎవరికి ఏ సమస్య రానివ్వకుండా ఆయనే చూసుకుంటున్నారు అని చెప్పారు. అప్పుడు రాజుగారు అతని రాజ్యంలో సలహాలు సూచనలు ఇచ్చే ఒక పెద్ద మనిషిగా నియమించారు. రాజుగారు చెప్పిన మాటని ఒకరోజు తిరస్కరించడంతో రాజుని ఆ రోజు నుంచి ఉద్యోగంలో తీసేసి ఆయన గ్రామానికి వెళ్ళిపోమని చెప్తారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ప్రజలు ఆయన గురించి తప్పుడు సమాచారం ఇచ్చేవారు. రాజుగారికి ఆగ్రహం వచ్చి భటులను పంపించి ఆయన శిరస్సును ఖండించమని రాజుగారు ఆజ్ఞాపిస్తారు. అప్పుడు భటులు గాలేగూడెం వెళ్ళి ఆయన గురించి శోధిస్తుండగా భటులు గాలేగూడెం వెళ్ళడంతో అక్కడ ప్రజలందరూ కూడా అడ్డుకుంటారు భటులని. అప్పుడు వెనక్కి వచ్చేసి భటులు రాజుగారితో ఇలా అని చెప్పగా రాజుగారు ఎలా అయినా సరే ఆయన్ని చంపాలనే కక్షతో రాజుగారు అయితే అచ్చమ్మ తల్లి రోజువారీగానే ఆవిడ ఇంట్లో పని చేసుకొని పొలం పనులకు వెళ్ళి సాయంత్రం వచ్చేదన్నమాట. అయితే ఈ క్రమంలో వాళ్ళ ముగ్గురు అన్నలు, అచ్చమ్మ తల్లికి 3 అన్నలు ఉండేవారు. ఆ 3 అన్నలు కూడా అమాయకులు కావడంతో రాజుగారు తల్లిని పిలిపించి మీకు ఇంత వరహాలు ఇస్తాను, భూమి ఇస్తాను మీకు అని చెప్పి మాయమాటలతో మీ బావగారు తల తీసుకొచ్చి నా కోట గుమ్మానికి వేలదీయండి అని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి అతని శిరస్సును ఖండించి రాజుగారు కోట గుమ్మానికి వేలాడదీసి మొండాన్ని తీసుకొచ్చి అచ్చమ్మ తల్లి గుడి ఉండే ప్రాంగణంలోనే పడవేశారు. అయితే అచ్చమ్మ తల్లి రోజువారీలాగే పొలానికి వెళ్ళి వస్తుండగా దారిలో చూసి ఈ మొండాన్ని ఆవిడ బోరును విలపించి ఆగ్రహంతో రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని ఇదేంటి ఇలా చేశారు, ఈ దగ్గర పని చేసినందుకు ఇంత కక్ష కడతారా అని చెప్పి ఇప్పుడు గుడి ఉన్న స్థానంలోనే అమ్మవారు తన భర్తని ఒళ్ళో పెట్టుకొని సతీ సహగమనం చేస్తుంది. అప్పుడు నుంచి అమ్మవారు గ్రామస్తులతో నేను పేరంటాల అమ్మవారిగా ఇప్పుడు ఇదే ప్లేస్లో నేను వెలుస్తానని చెప్పి అమ్మవారు ఎక్కడైతే సతీ సహగమనం చేశానో అక్కడే నాకు గుడి కట్టండి అని అమ్మవారు కోరుతుంది గ్రామస్తులతో. అప్పటి నుంచి కూడా ఆ గ్రామస్తులు గుడి కట్టి అమ్మవారిని పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రథసప్తమి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది తిరునాళ్ళు. 9 రోజులు చేస్తారు, అంగరంగ వైభవంగా చేస్తారు, చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. మీరు వెళ్ళాలనుకుంటే ఈ టైంలోనే వెళ్ళండి. మేము వెళ్ళింది స్టార్టింగ్ రోజు వెళ్ళాం. అయితే ఆ రోజు షాపులు ఇంకా చాలా వరకు అప్పుడప్పుడే పెడుతున్నారు. అంటే చాలామంది ఇంకా ముందుగా రెడీ చేసుకోలేదు, డీజిల్కి తీసుకుంటారు కదా, కొద్ది లేట్ అయ్యి అప్పుడప్పుడే పెడుతున్నారు. 70% పెట్టేశారు షాపులన్నీ కూడా, ఇంకా తగ్గిమై పెడుతున్నారు. మేము వెళ్ళేసరికి జెయింట్ వీల్ కానీ అలాగే కొలంబస్ ఒకటి ఇంకా చాలా పెడుతున్నారు. బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా షాపులు ఎక్కువ పెట్టారు ఈ సంవత్సరం, ఫుడ్ ఐటమ్ షాపులు. ఇక్కడ నుంచి చూసుకుంటే రైట్ సైడ్లో మన అయోధ్య రామాలయం లైటింగ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అమ్మవారిది గుడి ఆకారంలో లైటింగ్ పెట్టించారు, చాలా బాగుంది. ఆదివారం అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ రోజు కావడంతో జనాలు కూడా అంతగా రాలేదు. వీడియో పెట్టాలని చెప్పి ఫస్ట్ రోజే నేను వెళ్ళాను. గుడి దగ్గర వచ్చేసి ఈ లైటింగ్ ఉంటుంది ఇలాగా గుడి ఎంట్రన్స్లో.
మేము గుడి దగ్గర ఏరియా అంతా మీకు చూపిస్తాను. లైటింగ్ కూడా చాలా వరకు ఇంకా సెట్ చేయాల్సి వస్తుంది. లైటింగ్ కూడా చాలా సెట్ చేయలేదు. ఇక్కడైతే జనాభా ఎక్కువ ఉన్నారు కదండి. ఇక్కడైతే గిఫ్ట్స్ ఇస్తున్నారు. అంటే బాల్స్ మనం 60 రూపీస్ పెట్టి బాల్స్ తీసుకుంటే 5 బాల్స్ వస్తాయి. ఆ ఎదర చెక్క దాంట్లో లైన్లో వేస్తే ఒకటే లైన్లో 3 పడితే అలా గిఫ్ట్ ఉంటుంది. అలాగే అమ్మవారి టెంపుల్ పక్కనే కొబ్బరికాయలు, చీరలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా అమ్ముతారు. ఇది ఎంట్రన్స్ అమ్మవారి గుడి. ఇది వచ్చి రైట్ సైడ్లో మీకు పెద్ద హాల్ ఉంటుంది, షెడ్ లాగా. అమ్మవారు టెంపుల్లో అమ్మవారు శ్రీ అచ్చమ్మ పేరంటాల అమ్మవారు. మేము ఫస్ట్ రోజు రావడంతో జనాలు కూడా చాలామంది తక్కువ, అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నారు. మీరు పగల కన్నా ఈవినింగ్ వెళ్తే చాలా లైటింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈవినింగ్ టైం 6 దాటిన కానించి బాగుంటుంది. అమ్మవారి గుడి అత్యద్భుతంగా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే జనాలు తక్కువ ఉండడంతో మామూలుగా ఆ రోజు చిన్నపిల్లలు డ్యాన్సులు పెట్టారు. ఫస్ట్ మగపిల్లలు డ్యాన్సులు చేశారు, అది అయిపోయింది. తర్వాత ఆడపిల్లలది భరతనాట్యం, కూచిపూడి ఆ టైప్లో నాట్య ప్రదర్శన చేశారు. రైట్ సైడ్లో చూసుకుంటే మనకు నాగమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్ ఈవిడ కూడా పక్కనే గుడి, 3 గుళ్ళు ఉంటాయి పక్క పక్కమట. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శివాలయం ఉంటుంది. ఇక్కడ నాట్య ప్రదర్శన అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే కృష్ణుడిది నాట్య ప్రదర్శన జరుగుతుంది. చాలా బాగా చేశారు పిల్లలు. ఈ పాప అయితే డ్యాన్స్ ఇరగదీసేసింది. 5 పాటలకు వరుసగా వేసింది. మామూలు కాదు, జనాలు అయితే పిచ్చెక్కిపోయి కేరింతలు డ్యాన్స్కి, పాప డ్యాన్స్కి. చాలా ముద్దుగా పిల్లలు డ్యాన్స్ వేస్తారు, కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చింది ఈ పాప. చాలా బాగా చేసింది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.